సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 26 శుక్రవారం. ఈరోజు షష్టమి తిథి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి. శతభిష నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో బుధ సంచారం ఉంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు, జన సహకారం కూడా బాగుంటుంది. పంచంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, నిరుపేదలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. దశములో చంద్ర సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, మీ సొంత వ్యాపారము మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అష్టమంలో కుజ సంచారం ఉంది, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయండి, గోవులకు చేతనైనంత వరకు సహాయం చేయండి, ఆహార పానీయాలు అందించండి, గోశాలకు సేవ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున దశమములో శని సంచరించడం వల్ల పనిభారం పెరుగుతుంది, పనికి తగినటువంటి కష్టము ఫలితాన్ని అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, జన సహకారం బాగుంటుంది, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి, తల్లితో మనస్పర్ధలు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి, తల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున భాగ్యములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు, ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, మంచి ఆదాయం అందుకుంటారు. అష్టమంలో కుజ సంచారం ఉంది, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు, భూవాహన సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, నిరుపేద స్త్రీలకు వైద్య సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, ఆర్థికంగా కూడా బలపడతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పుష్కలంగా ఆనందంగా కాలం గడుపుతారు, జీవిత భాగస్వామి సహకారం కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది, ఈరోజు సంతోషకర వాతావరణం చవి చూస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో బుధ సంచారం ఉంది, వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచములో రవి సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు, మీ ఆలోచనలు కలిసి రాదు, మగ సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, తండ్రి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున దశమములో గురువు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము అధికమవుతుంది, ఆ పనికి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వివాహాది శుభ కార్యక్రమాలు
చేస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జనసహకార లోపము, ఒక విషయంలో వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం కానీ, గోశాలను శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచంలో రాహువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పనిచేస్తారు. మీ శ్రమకు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా ఉంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అష్టంలో గురువు సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు, మీ మాటల వల్ల ఆపార్తాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ శుక్రవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా సంతోషంగా ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మంచి విజయాలను సాధించుకుంటారు. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సేవ కానీ సహాయం కానీ చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనుసు రాశి వారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని మంచి విజయాలు సాధిస్తారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. తండ్రి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయాలు సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జనసహకారం బాగుంది. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామి విషయంలో కానీ, సమాజంలోని జనాల విషయంలో కానీ నిరాశ, అశాంతి ఎదురవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
షష్టములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. కొన్ని రుణాలు తీరుస్తారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది ఈరోజు. దశములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అశాంతిని కలిగించే సంఘటనలు నిరాశని కలిగిస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.